జయరామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి అసలు అంటే సర్కారు ప్రతిపక్షాల రూపంలో ఇంకా సంకటం అని అంటూ ఉన్నారు. అంటే ప్రతి దానికి సర్కార్కి అడ్డు పడాలి అన్నట్టు బీఆర్ఎస్ వ్యవహరిస్తోందా, లేకపోతే అంటే ఇది వాకౌట్ అనేది కామన్ అని అనుకోవచ్చా జయరామ్ గారు? అంటే అంటే వీళ్ళు ప్రశ్నిస్తారని వాళ్ళక, వాళ్ళ ప్రశ్నిస్తారని వీళ్ళక, ఎవరికి భయం బయటికి వెళ్ళిపోతున్నారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నమస్కారాలండి. దీంట్లో ఒకటి మాధవి గారు, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, రెండు అంశాలు చాలా క్లియర్ గా మాట్లాడితేనే ప్రజలకు కూడా అర్థమవుతుంది. అంటే ఈ రెండు అంశాలు ఒకటి వచ్చేసి, ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలకి మాట తీరు ఎలా ఉంటది, ప్రభుత్వం చేతికొచ్చిన తర్వాత ప్రభుత్వాల మాట తీరు ఎలా ఉంటుంది. ఈ రెండు అంశాలు చాలా కీలకం. ఎందుకంటే ఈ రెండు అంశాలు మాట్లాడకపోతే ప్రజలు ఎవరికి కాదు, ఏమీ అర్థం కాదు. ఇదే కాంగ్రెస్ ను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి బీఆర్ఎస్ ఏ విధంగా ముక్కు తిప్పలు పట్టేసి ఏ విధంగా చేసిందో మనం అందరం చూసాము. ఒక్క మాటలో చెప్పాలంటే, నీవు నేర్పిన పాడే నీరజాక్ష అన్నట్టు ఉంటది ఇదంతా. సో ఇది గత ప్రభుత్వం లోపల జరిగిన అనేక రకమైన మిస్టేక్స్ ను మనం ప్రస్తావించినట్టు. అలాగని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా గొప్పగా ఉంది, కాంగ్రెస్ ఏదో చాలా గొప్పగా ప్రజల పక్షాన ఉంది అన్నట్టు. ప్రజల పక్షాన అప్పుడు కాంగ్రెస్ యుద్ధం లాగా చేశాం, మేము అందరం చేశాము. సో ప్రభుత్వాన్ని దుయ్యబట్టేశాము, ప్రభుత్వాన్ని మెడల్ వంచి గద్దె దింపేసి ఈరోజు కాంగ్రెస్ కూర్చున్నది. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే సేమ్ అదే స్టోరీ. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు పాలకపక్షం బీఆర్ఎస్ ఏ విధంగా అయితే చేసిందో సో అదే విధాన్ని అనుసరిస్తుంది ఇప్పటి కాంగ్రెస్. అంటే నథింగ్ బట్ డిఫరెన్స్. అందుకోసమే పార్టీల అంశాలు, ప్రభుత్వ అంశాలు. పార్టీలుగా ఉన్నప్పుడు వీళ్ళు ఏం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారు అంటే, వీళ్ళుగా విప్లవ వీరుల్లాగా, ప్రజల పక్షాన ఉండే అన్నల్లాగా, తమ్ముల్లాగా, ప్రజల పక్షాన మేమే ఉండి కొట్లాడుతున్నట్టుగా, బట్టలు చింపేసుకొని రోడ్ల మీద పడుకున్నట్టుగా డ్రామా ప్లే చేస్తారు. అధికారంకి రాగానే అహంకారం నెత్తినెక్కేసి నేల సుబులు బంద్ చేసి ఒక్కం లోపల క్లౌడ్ 9లో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. అంటే ఈరోజు ఈ విధంగా అప్పుడు ఏ విధమైన ఏ విధమైన అనుచరణ విధానం ఉందో ఆ విధమైనటువంటి అహంకారంతో ఉన్నాడో కేసీఆర్, రేవంత్ కూడా అదే అహంకారంతో బిహేవ్ చేస్తున్నారు. నథింగ్ బట్ డిఫరెన్స్. ఇద్దరి మధ్యలో ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఇప్పుడు ప్రజలు చూసి ఒక సామాన్య ప్రజలు మేమనుకుంటామంటే, అంటే ఈరోజు దొంగలు ఊళ్ళు పంచుకోవడం కాదు, దొంగలు రాష్ట్రాన్ని పంచుకున్నట్టు అని మేము అనుకుంటున్నాం, ప్రజలు అనుకుంటున్నాం. అంటే అప్పుడు దోపిడీ చేయడానికి బంగారు తెలంగాణ పేరు మీద కులము, కుటుంబం అనే దాన్ని అందరూ నమ్మేళ్ళు, అందరు విన్నారు, అన్ని విషయాలు మాట్లాడాం. ఇప్పుడు ప్రజా తెలంగాణ పేరు మీద మళ్ళీ అదే కులము, అదే కుటుంబం, రేవంత్ కుటుంబము ప్లస్ రేవంత్ కులంలో కొంతమంది, అందరూ అని చెప్పలేను, కొంతమంది. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ లోపల డెమోక్రసీ ఎక్కువ కాబట్టి ఇంకో కొన్ని కుటుంబాలు ఆడైనాయి దోసుకోవడానికి. ఇప్పుడు కూడా అదే విధంగా నడుస్తూ ఉన్నది. అప్పటికి ఇప్పటికి తేడా లేదు. అంటే ప్రజా అంశాలను కానీ, ప్రజా అవసరాలు కానీ, అక్కర్లు కానీ డిస్కస్ చేసే దమ్ముంటుంది అంటే ప్రభుత్వానికి ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రభుత్వం అనేది ఏ ప్రభుత్వం అయినా, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. అప్పుడు యుద్ధంగా చేసింది కాంగ్రెస్ చేసింది, అదే యుద్ధాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నది. ప్రజలు మాత్రం నిరంతరం చేస్తూనే ఉన్నారు. ప్రజలు మాత్రము విద్యార్థులు చేస్తున్నారు, నిరుద్యోగులు చేస్తున్నారు, మాలాంటి వాళ్ళని చేస్తున్నాము, ఉపాధ్యాయులు చేస్తున్నారు, డాక్టర్లు చేస్తున్నారు, ఇక్కడ ఎంప్లాయీస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు నిరంతరం 24/7 నిరంతరం చేస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళకు మాత్రము 5 ఏళ్ళన్నా కనీసం అధికారంలోకి వచ్చి దాచుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ప్రజలకు అది లేదు కదా. ప్రజలకు రెక్కాడితే తప్ప డొక్క నిండంది. ఈరోజు కాలే కడుపులతోనే ప్రజలు ఉంటున్నారు, కానీ వీళ్ళకేమీ లేదు. రేవంత్ రెడ్డి కుటుంబానికి ఏమన్నా ఉండదా? రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు నష్టం జరిగిందా? కేసీఆర్కి ఏమన్నా నష్టం జరిగిందా? కేసీఆర్ కుటుంబ సభ్యులకు నష్టం జరిగిందా? అంటే ఏమీ లేదు. ఇక్కడ ఓవరాల్ గా వచ్చేసేది, ఇక్కడ కింది స్థాయి నాయకులు కొట్లాడడానికి మాత్రము టీవీ లైవ్ ఛానళ్ళు రెడీగా ఉంటాయి, పై స్థాయి నాయకులు దోసుకోవడానికి అది డిఫరెంట్ గా ఉంటారు. అలాగని చెప్పేసి ఇప్పుడు మా కాంగ్రెస్ తమ్ముడు బీఆర్ఎస్ తమ్ముళ్ళకి ఏమన్నా కల్పన ఉంటుంది అంటే ఏం ఉండదు. కొట్లాడడానికి మాత్రమే జెండాలు వేసుకొని చేకొట్టడం పనికొస్తారు. దోసుకున్న టీం అంతా మళ్ళీ దొంగల టీం వేరే ఉంటది. అప్పుడు బంగారు తెలంగాణ పేరు మీద దోసుకున్న విధానానికంటే ఇప్పుడు అంతకంటే రెట్టింపు విధానం లోపల, ప్రజా తెలంగాణ లోపల ఇంకో కొన్ని రెట్టింపు కుటుంబాలు దోసుకునే ప్రోగ్రాం పెట్టింది.